నడిపిస్తున్నాడంటే మనము నీ వెరుగని మార్గంలో నడిపిస్తానన్నాడు. పోనీ నాకు తెలియదులే ప్రభువా, నీకు తెలుసు కదా. ఇంతకీ నీకు తెలిసిన మార్గం ఎలాంటిది అని అంటే తాపకరమైన పాములు, తేళ్ళు, ఏమండి ఇంకా ఎడారి, నీళ్లు దొరకని ప్రాంతము, భయంకరమైన అరణ్యము, అటువంటి మార్గంలో నడిపించాడు. ఇది చదివితే మనకేమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను నడిపించాలంటే క్షణం క్షణం భయపడుతూ ఎట్నుంచి పాము వచ్చేస్తుందా, ఎట్నుంచి తేలు వచ్చేస్తుందా అనుకుంటూ నేను బ్రతకాలా, అలా దేవుడు నన్ను నడిపిస్తాడా అన్నట్టుగా కొంతమందికి అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకు దేవుడు అటువంటి మార్గంలో నడిపిస్తాడో తెలుసా? నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసి నిన్ను నడిపించిన వాడు ఎంత గొప్పవాడో నీకు తెలియజేయాలని, సింపుల్గా చెప్పాలంటే నీకు సర్ప్రైజ్ చేయాలని దేవుడు అటువంటి మార్గం నుంచి దేవుడు కొన్నిసార్లు నడిపిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో కొంతమందికి సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం కదా. సర్ప్రైజ్ అంటుంటే మొన్న ఎవరో ఒక తమ్ముడు ఫోన్ చేశాడని, మా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిందని అని. ఎవరో తమ్ముడు అంటే నాకు సర్ప్రైజ్ ఇచ్చిందని అన్నాడు. ఎందుకురా నీకు సర్ప్రైజ్ ఇచ్చిందంటే, బర్త్డేకి నేను హ్యాపీ బర్త్డే చెప్పి రాత్రి 12 గంటలకి టింగ్ 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 అనేటప్పటికి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని నేను మర్చిపోయి తలనొప్పి ఎక్కువ పడుకునిపోయాను, ఉదయానికి వెళ్ళిపోయింది, నాకు సర్ప్రైజ్ ఇచ్చిందని అంటాను. అంటే ఏం గిఫ్ట్? పర్లేదన్నా, పెన్ ఇచ్చినా పర్లా, కానీ సర్ప్రైజ్ అన్నారు. ఓ వావ్ అంటదంట. అందుకోసం వదిలేసి వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి. ఈ రోజుల్లో సర్ప్రైజ్లు అంటే చాలామందికి ఇష్టం. వాళ్ళు సర్ప్రైజ్ చెబుతారు, మనల్ని సర్ప్రైజ్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటి రోజుల్లో దేవుడు అలా పెన్నో గిన్నో ఇచ్చి సర్ప్రైజ్ చేసే దేవుడు కాదాయన. ఆయన ఏం చేస్తాడంటే, అరణ్యంలో నీవు ఎరుగని మార్గంలో ఎడారిలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ప్రభా ఎడారిలో దాహం వేస్తుంది, నాకు నీళ్లు లేవు, ఎలా అంటే సర్ప్రైజ్, బండను కొడితే బల్లుమని సముద్రం అంత విస్తారంగా నీళ్ళు వస్తే అంతకంటే అద్భుతం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎర్ర సముద్రం ఎలా దాటాలి ప్రభా, ఇంత భయంకరంగా ప్రవహిస్తుంది, ఎటు దారి వెళ్ళాలంటే సర్ప్రైజ్, వీడిపోతూ ఉంటే ఆరిన నేల నడుస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రభా ఇంత వేడి ఎలా తట్టుకోగలను అంటే సర్ప్రైజ్ అని చెప్పి మేఘ స్తంభం వచ్చి ఆ చల్లని నీడలో నిన్ను నడిపిస్తూ ఉంటే దేవుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రభా ఈ యొక్క చలిని నేను తట్టుకోలేకపోతున్నాను అంటే సర్ప్రైజ్ అని చెప్పి అగ్ని స్తంభముగా వచ్చి ఆయన నీ ముందు నించొని ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పాములు, తేళ్ళు, ఎడారి, అరణ్యమును చూసి నువ్వు భయపడుతూ నడవడం గురించి కాదు, ప్రతి క్షణం నా దేవుడు నెక్స్ట్ చేయబోయే అద్భుతం ఏంటి అని చెప్పి నిన్ను నడిపిస్తున్న దేవుని యొక్క శక్తిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ శ్రమల్లో సైతం నువ్వు గమ్యానికి చేరాలన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. హల్లెలూయా.